జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు మెడికల్ షాపుల్లో డ్రగ్స్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా కొయ్యలగూడెంలో ఓ మెడికల్ షాపులో వైగ్రా, అబార్షన్ కిట్లను అనుమతి లేకుండా అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. బిల్లులు లేకుండా ఎంఆర్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తున్న షాప్ను సీజ్ చేశారు. అయితే అనుమతి లేని మందులను గణేష్ అనే వ్యక్తి సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సో ఈ తనిఖీల్లో ఇతను ఒక 7 రకాల మందులు ఏవైతే అబార్షన్ కిట్స్, అలానే సుహాగ్రా, వయాగ్రా, అలానే 500 అని, అలానే దీంతో పాటు అల్ట్రాసెట్ ఏదైతే నార్కోటిక్ డ్రగ్స్, వీటన్నిటినీ కొనుగోలు బిల్లులు లేకుండా తీసుకొచ్చి ఇక్కడ ఆర్ఎంపీలకి అలానే ఇక్కడ ప్రజలకి వితౌట్ బిల్స్ లో అమ్ముతున్నట్టుగా మేము గుర్తించడం జరిగింది. సో ఈ మొత్తం ఈ జప్తులు మరియు సోదాలని మేము పంచ్ విట్నెస్ ల సమక్షంలో ఫామ్ 16 ద్వారా మేము సీజ్ చేసి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సుమారు 16,000 దాకా వస్తుందండి. దీన్ని వీళ్ళు ఎక్కువ ప్రైసెస్ అమ్మడం జరుగుతుంది ఎంఆర్పీల కంటే, అది కూడా అతను చెప్పడం జరిగింది. అలానే కొన్ని వాటి మీద ఎంఆర్పీలను కూడా స్ట్రైక్ చేసేసి ఎక్కువ రేట్లకు అమ్మారు. ఇతను 2-3 ప్రదేశాల నుంచి తీసుకొస్తాండి. ఒకటి కే గణేష్ అని చెప్పి నిన్న సీజ్ చేయడం జరిగింది అతని దగ్గర బుట్టాయిగూడెం అక్కడ. అలానే ఇంకో ప్లేస్ కూడా ఉంది, అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అది నేను డిస్క్లోజ్ చేయదలుచుకుంటాను. సో వాళ్ళ మీద కూడా మేము తొందరలో చేసి షాప్ క్యాన్సిల్ చేయడం జరుగుతుందండి. అసిస్టెంట్ డైరెక్టర్ గారికి రిపోర్ట్ పంపించి తగు చర్యలు తీసుకుని క్యాన్సిలేషన్ కూడా చేసి, అలాగే కోర్టులో కూడా మేము దీని మీద డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు నాయుడు తెలుసుకుందాం. రాంబాబు, ఎటువంటి అనుమతులు లేకుండా మెడికల్ షాప్ లో మందులను విక్రయిస్తున్నారు, దానికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనం చూస్తున్నాము, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో చాలా మెడికల్ షాపులు ఈ విధంగా సాగుతుంది. ప్రధానంగా కొన్ని మందులు, కొన్ని మెడిసిన్స్ అమ్మాలంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అదేవిధంగా వైగ్రా లాంటి కొన్ని టాబ్లెట్లు అమ్మాలన్నా సరే, లేకపోతే సెడిషన్ అంటే మత్తు కలిగించిన టాబ్లెట్లు అమ్మాలన్నా అటువంటి ఏమైనా అమ్మాలన్నా సరే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటాయి కానీ అమ్మడానికి వీలేదు. కానీ కొన్ని మందుల షాపుల్లోని డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇటువంటి అమ్ముతున్నారు. దాంతో మెడికల్ మాఫీ, ఇదంతా కొంత మాఫీ కింద మారింది. ప్రధానంగా నిన్నైతే కొన్ని చోట్ల ఏజెన్సీ ప్రాంతాలు అయితే కొన్ని చోట్ల డ్రగ్స్ అధికారులు అయితే తనిఖీలు చేస్తారు కొన్ని షాపుల్లోనూ. ఆ విధంగానే కోవిల్గూడలోని మురళీకృష్ణ మెడికల్ షాప్ లో కూడా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లోని ప్రధానంగా వైగ్రా టాబ్లెట్లు, అదేవిధంగా కొన్ని రకాల సెడేషన్ కలిగించే టాబ్లెట్లను ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నట్లయితే తెలిసింది. అదే కాకుండా ఈ మెడికల్ షాప్ కి గణేష్ మెడికల్ స్టోర్స్ అనే హోల్సేల్ షాప్ నుంచి ఈ మందులు మురళీకృష్ణ షాప్ వచ్చినట్టు తెలిసారు. దీంతో అధికారులకు మొత్తం అన్ని రకాలుగా పరిశీలన జరిపిన తర్వాత ఎటువంటి రికార్డులు లేకుండా వీటిని అమ్ముతున్నట్టు తెలిసారు. దాంతో మురళీకృష్ణ మెడికల్ షాప్ ని సీజ్ చేశారు. అదేవిధంగా సంబంధిత యజమాని ఎవరైతే ఉన్నారో అతని మీద కేసు కూడా నమోదు చేస్తున్నారు. మరోపక్క హోల్సేల్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అనుమతి ఉన్నప్పటికీ అనుమతి లేని షాపులకు ఎవరైతే అమ్ముతున్నారో మెడికల్ షాపుల యజమానులు, వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడానికి అయితే ప్రస్తుతానికి చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి అయితే ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. థ్యాంక్ యూ రాంబాబు.